మన ఇండియాకి ఫ్రీడమ్ రాకముందు స్టార్ట్ అయిన పార్లేజీ బిస్కెట్స్ ఈ రోజు కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం మీద ఎక్కువ సేల్ అయిన బిస్కెట్. దీనికంటే గొప్ప విషయం ఏంటంటే గత 30 సంవత్సరాలుగా పార్లేజీ ఒక్కసారి కూడా వాళ్ళ ప్రైస్ పెంచలేదు. అయినా సరే 2013లో 5,000 కోట్ల ప్రాఫిట్ సంపాదించిన పార్లేజీ 2022లో 13,000 కోట్ల ప్రాఫిట్ని సంపాదించగలిగారు. అసలు ప్రైస్ చేంజ్ చేయకుండా ప్రాఫిట్స్ని ఎలా జనరేట్ చేస్తున్నారు? ఈరోజు వీడియోలో పార్లేజీ హిస్టరీ, అలాగే వాళ్ళని ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా చేసిన మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏంటో చూద్దాం. 1929లో పార్లేజీ కంపెనీ ముంబైలో విల్లే పార్లే అనే ఏరియాలో స్టార్ట్ అయింది. మోహన్ దయాల్ గారు ఈ బిజినెస్ని స్టార్ట్ చేశారు. అతను యాక్చువల్గా సిల్క్ బిజినెస్ చేసేవాడు. జర్మనీలో కన్ఫెక్షనరీ బిజినెస్ గురించి నేర్చుకుని ఆ బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు. ఆ టైంలో మన ఇండియాలో డిఫరెంట్ ప్రొటెస్ట్ అండ్ మూవ్మెంట్స్ జరిగేవి. అదే టైంకి స్వదేశీ మూవ్మెంట్ జరగడంతో మోహన్ గారికి సొంతంగా మన కంట్రీలో బిస్కెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ స్టార్ట్ చేయాలనుకున్నారు. ఆ టైంలో బిస్కెట్ని కేవలం డబ్బున్న వాళ్ళు మాత్రమే తినేవారు. ఎందుకంటే అప్పట్లో బిస్కెట్స్ ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసుకునేవారు. ఆ ట్రాన్స్పోర్ట్ అండ్ షిప్పింగ్ ఛార్జెస్ వల్ల బిస్కెట్స్ కాస్ట్ చాలా ఎక్కువ ఉండేది. అలా కాకుండా మన దేశంలోనే బిస్కెట్స్ తయారు చేస్తే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఉండవు కాబట్టి తక్కువ ప్రైస్లో అందరూ బిస్కెట్స్ని కొనగలరు. పార్లే వాళ్ళ ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటో తెలుసా? ఆరెంజ్ క్యాండీ. వాళ్ళు బిస్కెట్స్ తయారు చేయడం 1939లో మొదలుపెట్టారు. అయితే వీళ్ళు స్టార్ట్ చేసిన కొత్తలో ఆ బిస్కెట్కి బ్రాండ్ నేమ్ ఏమీ అనుకోలేదు. కానీ ఆ బిస్కెట్ ఫ్యాక్టరీ విలే పార్లేలో ఉంది కాబట్టి జనం పార్లే బిస్కెట్స్ ఉన్నాయా అని అడగడం స్టార్ట్ చేశారు. ఇంకా అలా వాళ్ళకి ఆ పేరు వచ్చింది. కంపెనీ కూడా ఆ పేరుని యాక్సెప్ట్ చేసి పార్లే గ్లూకో బిస్కెట్స్ని లాంచ్ చేశారు. అవే మన పార్లేజీ బిస్కెట్స్. ఈ బిస్కెట్స్ ప్రైస్ ఎంత తక్కువ అంటే ఊరిలో అందరికంటే పేదవాడు కూడా ఆ బిస్కెట్ని కొనగలడు. దాంతోపాటు టేస్ట్ కూడా బాగుండటంతో సేల్స్ బాగా పెరిగాయి. కానీ కొన్ని సంవత్సరాలకి మిగిలిన కంపెనీస్ కూడా బిస్కెట్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యాయి. కొంతమంది సేమ్ పార్లేలా డూప్లికేట్ బిస్కెట్స్ని తయారు చేయడం స్టార్ట్ చేశారు. సో పార్లే వాళ్ళ బిస్కెట్స్ ప్యాకేజింగ్ అండ్ బ్రాండింగ్ మీద సెపరేట్ కేర్ తీసుకున్నారు. పార్లే గ్లూకోజ్ బిస్కెట్స్ని పార్లేజీ అని పేరు మార్చారు. దీనివల్ల కస్టమర్స్కి మిగిలిన ఫేక్ గ్లూకోజ్ బిస్కెట్స్కి పార్లేజీ బిస్కెట్స్కి డిఫరెన్స్ తెలిసేది. ఆ తర్వాత వాళ్ళు మార్కెటింగ్ మీద కూడా ఫోకస్ చేయడంతో వీళ్ళ ప్రాఫిట్స్ పెరుగుతూ వచ్చాయి. అలా 2013లో 5,000 crores రెవెన్యూ చేసిన ఫస్ట్ ఎఫ్ఎంసీజీ కంపెనీగా ఎదిగింది. మీకు ఐడియా ఉంటే ఎర్లీ 90sలో పార్లేజీ ఫస్ట్ టైం 5 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్ని స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి సుమారు 30 ఏళ్లలో ఒక్కసారి కూడా ప్రైస్ చేంజ్ చేయకపోవడానికి రీజన్ ఏంటో తెలుసా? ఇది అర్థం అవడం కోసం మనం వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీని అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్, లో ప్రైస్ మార్జిన్. పార్లే కంపెనీ బిజినెస్ సీక్రెట్ వాళ్ళ ప్రైసింగ్. తక్కువ ప్రైస్లో దొరకడం వల్ల ఎక్కువ మంది పార్లే బిస్కెట్స్ని కొంటున్నారు. ఇలా చేయడం వల్ల కంపెనీకి ప్రాఫిట్స్ తక్కువ ఉండొచ్చు, కానీ వాళ్ళ బ్రాండ్ గురించి ఎక్కువ మందికి తెలుస్తుంది. ఇలా ప్లేస్ చేసిన ప్రోడక్ట్స్ని డ్రైవర్ ప్రోడక్ట్స్ అంటారు. కంపెనీ ఈ ప్రోడక్ట్స్ నుంచి ప్రాఫిట్ కంటే గుర్తింపును కోరుకుంటారు. వాళ్ళు పార్లే బిస్కెట్స్తో పాటు పార్లే చిప్స్, హైడ్ అండ్ సీక్ లాంటి ఎన్నో ప్రోడక్ట్స్ని అమ్ముతున్నారు. వాటిల్లో హై మార్జిన్ ఉంటుంది. సో పార్లే వల్ల వచ్చిన ఇంప్రెషన్తో ఈ బిస్కెట్ సేల్ని పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారు. సెకండ్, ష్రింక్ఫ్లేషన్. అంటే ఏదన్నా ప్రోడక్ట్ ప్రైస్ చేంజ్ చేయకుండా వాళ్ళ ప్రోడక్ట్ క్వాలిటీ ఆర్ క్వాంటిటీని తగ్గిస్తే దానిని ష్రింక్ఫ్లేషన్ అంటారు. ఈ టెక్నిక్కి బెస్ట్ ఎగ్జాంపుల్ పార్లేజీ. అది కాకుండా మీకు ఏమన్నా గుర్తు వస్తే కామెంట్ చేయండి. డే టు డే రా మెటీరియల్ కాస్ట్ పెరుగుతుంది కాబట్టి ప్రోడక్ట్ కాస్ట్ కూడా పెరుగుతుంది. అలానే పార్లే వాళ్ళ బిస్కెట్స్ని 5 రూపీస్ నుంచి 5.5 రూపీస్కి పెంచినప్పుడు వాళ్ళ సేల్స్ తగ్గిపోయాయి. సో అది గమనించి వాళ్ళ ప్రైస్లో ఎటువంటి చేంజెస్ చేయకుండా ప్రాఫిట్స్ని ఎర్న్ చేస్తున్నారు. అది ఎలా అంటే మీరు 90s టైంలో పార్లే బిస్కెట్ ప్యాకెట్ని చూస్తే 100 గ్రామ్స్ అలా ఉండేది. అదే ఇప్పుడు చూస్తే 60 గ్రామ్స్ ఉంటుంది. సో ఇక్కడ ఏం జరిగిందో మీకు అర్థమైంది కదా? కంపెనీ వాళ్ళు ప్రైస్ అయితే పెంచలేదు, కానీ ప్యాకెట్ సైజ్ తగ్గించారు. ఇలా ఇండైరెక్ట్గా ప్రాఫిట్స్ని జనరేట్ చేస్తున్నారు. థర్డ్, రా మెటీరియల్. ఏ కంపెనీ అయినా రా మెటీరియల్ కాస్ట్ని తగ్గించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆ విషయంలో పార్లే వాళ్ళు చాలా స్మార్ట్గా ఉంటారు. వాళ్ళు మీడియేటర్స్ని ఇన్వాల్వ్ చేయకుండా డైరెక్ట్గా సోర్స్ నుంచి కొంటున్నారు. దానివల్ల వచ్చిన ప్రాఫిట్ కూడా నెట్ ప్రాఫిట్లో యాడ్ అవుతుంది. ఆ ప్రాఫిట్స్ కవర్ అవుతున్నాయి కాబట్టి రిటైల్ ప్రైస్లో మార్జిన్ తగ్గినా సస్టైన్ అవ్వగలుగుతున్నారు. ఫోర్త్, ఆపరేషనల్ ఎఫిషియన్సీ. ఒకవేళ ప్రోడక్ట్ ప్రైస్ తక్కువ ఉండి దాని మీద మంచి ప్రాఫిట్స్ని సంపాదించాలంటే ప్రొడక్షన్ లైన్ ఎఫిషియెంట్గా ఉండాలి. లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పెరుగుతుంది. సో ప్రోడక్ట్ ప్రైస్ కూడా పెంచాల్సి వస్తుంది. నార్మల్గా మిగిలిన కంపెనీస్ ఈ విషయం పెద్దగా పట్టించుకోవు, కానీ పార్లే మాత్రం చాలా కేర్ తీసుకుంటారు. వాళ్ళకి కొన్ని టన్స్ ఆఫ్ బిస్కెట్ మ్యానుఫ్యాక్చరింగ్లో కేవలం 1% మాత్రమే వేస్టేజ్ ఉంటుంది. ఫిఫ్త్, మినిమల్ ప్యాకేజింగ్ కాస్ట్. ఎప్పుడైతే పార్లే ప్రైస్ సెన్సిటివ్ ప్రోడక్ట్ అని అర్థం చేసుకున్నారో వాళ్ళ ప్యాకేజింగ్ ఛార్జెస్ని మ్యాక్సిమం తగ్గించడానికి ట్రై చేశారు. ఒకప్పుడు వ్యాక్స్ ప్యాకేజింగ్ చేసేవారు, ఇప్పుడు ప్లాస్టిక్ ప్యాకింగ్ చేస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే మిగిలిన బిస్కెట్ ప్యాకింగ్ కంటే పార్లే బిస్కెట్ ప్యాకింగ్ బాగా చీప్గా ఉంటుంది. సిక్స్త్, డిఫరెంట్ ప్రైస్ ఆప్షన్స్. వీళ్ళు డిఫరెంట్ క్వాంటిటీస్లో ప్యాక్ చేయడంతో ఎవరి రిక్వైర్మెంట్కి తగ్గట్టు వాళ్ళు కొనుక్కుంటున్నారు. దానివల్ల ఎక్కువ సేల్ జరుగుతుంది. ఈ స్ట్రాటజీస్ వల్ల ఈరోజు పార్లే ఇండియాలో బిస్కెట్ కంపెనీస్ అన్నిటికంటే టాప్లో ఉన్నారు. ఈరోజు పార్లే దేశం మొత్తం మీద 130 ఫ్యాక్టరీస్తో ప్రతి నెల 100 crores ప్యాకెట్ని తయారు చేస్తున్నారు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని బిజినెస్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.